ఐవీఎఫ్ ప్రాసెస్ కి వెళ్లే మాక్సిమం కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే ఇప్పుడు చేయటం జరుగుతుంది. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కూడా ఆప్షన్ ఉంటుందండి. బట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే మనకి ఎంబ్రియో తయారయ్యి అదే సైకిల్ సేమ్ మంతే మనం తయారైన ఎంబ్రియోని గనక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని చేసినట్లయితే గనక దాన్ని మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మంత్ మనం ఎప్పుడైతే స్టిమ్యులేషన్ చేస్తున్నామో మనకు వచ్చిన ఎంబ్రియోస్ ని మనం ఫస్ట్ ఫ్రీజ్ చేసుకుంటాం. తర్వాత మనకి ఎప్పుడైతే ఎండోమెట్రియల్ లైనింగ్ అన్నది బాగా వస్తుందో అప్పుడు దాన్ని మనకి ఏదైతే ఎంబ్రియోస్ ఉన్నాయో ఫ్రీజింగ్ లో వాటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకుండే ప్రాక్టీసెస్ లో మాక్సిమం జరిగేది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏనండి. ఎందువలన అంటే కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఓవేరియన్ స్టిమ్యులేషన్ వెళ్ళేటప్పుడు కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది బాడీలో ఉంటుంది. మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వలన గానీ వేరే మెడికేషన్స్ ఏదైతే మనం స్టిమ్యులేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తామో దాని వలన. అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియల్ లైనింగ్ కూడాను డిస్పారిటీతో ఉంటుందండి గ్రోయింగ్ ఎంబ్రియోతో పాటు. అందుకనే ఈ రెండు ఫ్యాక్టర్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని ప్రిఫర్ చేస్తాం.